హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ఆర్వీస్ తెలుగు. సో గైస్, 2024 లో లాంచ్ అయిన హోండా హార్నెట్ 2.0 వాక్ అరౌండ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో ఈ బైక్ గురించి చాలా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ఆది హోండా ఈ బైక్ ని నాకు రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. అండ్ ఈ షోరూమ్ వచ్చేసి మనకి హైదనగర్ మెయిన్ రోడ్, భాగ్యలత కాలనీ, వనస్థలిపురం, హైదరాబాద్ లో అయితే లొకేటెడ్ అయి ఉంది. అండ్ ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే పెడుతున్నాను. సో హోండాకి సంబంధించి ఎలాంటి బైక్ క్వారీస్ ఉన్నా ఈ నంబర్ కి కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు మీరు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ బైక్ లుక్స్ అండ్ గ్రాఫిక్స్ అయితే చూడండి. మెటాలిక్ బ్లూ కలర్ విత్ షార్ప్ డిజైన్ తోటి బైక్ చూడడానికి చాలా అగ్రెసివ్ గా అయితే ఉంది, చూడొచ్చు మీరు. అండ్ ఫ్రంట్ లో మనకి ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కనుక చూస్తే దీంట్లో మనకి గోల్డెన్ కలర్ లో అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మ్యాట్ బ్లూ కలర్ లో టైర్ హగర్ అయితే చూడొచ్చు, చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 110/70/17 ఇంచెస్ రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకి 276 mm డిస్క్ విత్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. అండ్ ఈ బైక్ లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది గైస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉండదు. మనకి ప్రస్తుతం సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. దీంట్లో మనకి 184cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఎస్ఐ ఇంజన్ గైస్ ఇది. అండ్ ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే దీంట్లో మనకి 17 PS పవర్ 8500 RPM కి అండ్ 15.9 Nm టార్క్ 6000 RPM కి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజన్. అండ్ ఈ బైక్ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ తోటి 130 km/h స్పీడ్ అయితే అచీవ్ చేస్తుంది. అండ్ మ్యాట్ బ్లూ కలర్ లో ఇంజన్ కవర్ అయితే చూడొచ్చు, చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో సైడ్ సీలింగ్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు, చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉంది గైస్, చూడొచ్చు మీరు. అండ్ ఎండ్ లో మీకు ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. అండ్ రియర్ లో మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు మీరు. అండ్ రియర్ టైర్ మనకి 140/70/17 ఇంచెస్ రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రియర్ బ్రేక్ వచ్చేసి మనకి 220 mm డిస్క్ విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బ్రేక్ అయితే యూజ్ చేశారు రియర్ లో. అండ్ నెక్స్ట్ రియర్ సెక్షన్ కనుక చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. రియర్ లో మనకి ఎక్స్ షేప్డ్ ఎల్ఈడి టెల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్, నంబర్ ప్లేట్ హోల్డర్ అయితే చూడొచ్చు మీరు. అండ్ లెఫ్ట్ లో మనకి ప్రస్తుతం సారీ గార్డ్ అండ్ టైర్ హగర్ లేదు, బట్ మీరు బైక్ పర్చేస్ చేసేటప్పుడు ఇవి రెండు మనకి వితౌట్ కాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి బాక్స్ టైప్ సింగం అయితే చూడొచ్చు రియర్ లో మనకి. అండ్ ఒకసారి సైడ్ నుంచి అయితే లుక్ చూడండి, చూడడానికి చాలా బాగుంది బైక్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ సీట్స్ కనుక చూస్తే దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సీట్స్ అయితే చాలా వైడ్ గా అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు మీరు. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ చూడొచ్చు, చాలా స్టిఫ్ అండ్ స్టైలిష్ గా అయితే ఉన్నాయి చూడడానికి. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ కనుక చూస్తే దీంట్లో మనకి 12 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి ట్యాంక్ గ్రాఫిక్స్ అయితే చూడండి, మ్యాట్ బ్లూ కలర్ విత్ షార్ప్ డిజైన్ తోటి ట్యాంక్ చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉంది, చూడొచ్చు మీరు. అండ్ ఈ బైక్ మనకి 47 kmpl/లీటర్ మైలేజ్ అయితే ఇస్తుంది గైస్. అండ్ దీంట్లో మనకి సింగిల్ రాడ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. అండ్ స్విచెస్ కనుక చూస్తే లెఫ్ట్ లో మనకి పాస్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్, టర్న్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే రైట్ లో మనకి ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ లైట్ స్విచ్ చూడొచ్చు మీరు. ఒకసారి హజార్డ్ లైట్ అయితే వేసి చూపిస్తాను చూడండి. అండ్ అలాగే మీ రైట్ సైడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ప్లీజ్ గైస్, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్పీడోమీటర్ కనుక చూస్తే దీంట్లో మనకి ఫుల్ డిజిటల్ ఎల్సిడి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి స్పీడోమీటర్, ఆర్పిఎం మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, టైమర్ లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి గైస్ మీరు. సో విన్నారు కదా, ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. నెక్స్ట్ డైమెన్షన్స్ కనుక చూస్తే సీట్ హైట్ 790 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 167 mm, వీల్ బేస్ 1355 mm అండ్ 142 kgs తోటి ఈ బైక్ చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. 5.5 అబోవ్ హైట్ ఉన్నవారు ఈ బైక్ని అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బైక్ ప్రైస్ అయితే చెప్పేస్తాను. ఈ బైక్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,72,064 రూపీస్ అయితే పడుతుంది. నేను ఈ ప్రైస్ వచ్చేసి ఈ షోరూమ్ మాత్రమే చెప్తున్నాను, బయట ప్రైస్ అయితే నాకు తెలియదు. ప్రస్తుతం నేను రివ్యూ చేస్తున్న షోరూమ్ది మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే నేను కనుక్కొని చెప్తున్నా కాబట్టి ఈ షోరూమ్ది మాత్రమే నేను చెప్పగలను ఎగ్జాక్ట్గా. సో గైస్, ఈ బైక్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకో బైక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఇన్, లవ్ యూ ఆల్.